Hi students, welcome to Rohis JLM Academy. So, this is the first video of the Rohis JLM Academy అండి. మేము JLM కోర్స్ స్టార్ట్ చేయబోతున్నాము. బట్ బిఫోర్ మరి కోర్స్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఏంటంటే మన తెలంగాణలో JLM ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? గత 1 year నుంచి వెయిట్ చేస్తున్నారు స్టూడెంట్స్ ఈగర్గా. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అని అంటే ఎప్పుడైనా రావచ్చు. దట్ డిపెండ్స్ అపాన్ ద తెలంగాణ. బట్ తెలంగాణ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తుంది. కంప్లీట్ ఎలక్ట్రిసిటీ సెక్టార్ పైన ఒక నోటిఫికేషన్ రాబోతుంది. అండ్ ద హ్యాపీయెస్ట్ న్యూస్ ఏంటి అని అంటే అది ఎప్పుడైనా రావచ్చు. అది కొంచెం మీకు టైం డిలే అవ్వచ్చు. ఏంటి ఇన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నాం, ఎప్పుడు వస్తుంది అని ఈగర్నెస్తో ఉన్నారు మీరందరూ. బట్ నోటిఫికేషన్ అయితే ఫర్ షూర్గా వస్తుంది. సో బట్ ఒక్క హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటి అని అంటే తెలంగాణ గవర్నమెంట్ ఒక హ్యాపీయెస్ట్ న్యూస్ చెప్పింది. ఎందుకంటే 2023లో మనం చూస్తే 2023లో మనకి ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. JLM నోటిఫికేషన్ వచ్చింది. ఎలా వచ్చింది? SPDCలో వచ్చింది, NPDCలో 2 వచ్చింది. ఫస్ట్ SPDCలో వచ్చేసి మనకి నోటిఫికేషన్ 2023లో SPDCL తీసుకుంటే దగ్గరగా మనకి 1553 పోస్ట్ రిలీజ్ చేశారు SPDCL. అట్ ద సేమ్ టైం NPDCL కూడా మనకి రిలీజ్ చేసింది నోటిఫికేషన్ 100 పోస్ట్ రిలీజ్ చేసింది. అంటే ఇక్కడ మనం నార్త్ జోన్ వాళ్ళు, సౌత్ జోన్ వాళ్ళు డిఫరెంట్గా ఎగ్జామ్ రాశారు. నార్త్ వాళ్ళే లోకల్గా తీసుకుంటారు, సౌత్ వాళ్ళే లోకల్గా తీసుకుంటారు, నార్త్ వాళ్ళని అప్పుడు నాన్ లోకల్గా తీసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు హ్యాపీయెస్ట్ న్యూస్ ఏంటి అని అంటే 4 ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జెన్కో, ట్రాన్స్కో, SPDCL, NPDCL ఈ 4 ఆర్గనైజేషన్ కంబైన్ చేసి సింగిల్ సిట్ ఎగ్జామ్ పెడుతున్నారు. సింగిల్ నోటిఫికేషన్ ఇచ్చి సింగిల్ ఎగ్జామ్ పెడుతున్నారు. దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ థింగ్. క్లియర్? అట్ ద సేమ్ టైం మరి ఈసారి ఎన్ని పోస్ట్ రిలీజ్ చేయొచ్చు అని అంటే ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేది ఇస్తుంది. we think nearly 2000 to 3500 పోస్ట్ వరకు ఫర్ షూర్గా రావచ్చు. JLM నోటిఫికేషన్లో ఇన్ని పోస్టులు అయితే రావచ్చు, 2000 to 3500. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఇలాగా ఏ నోటిఫికేషన్లో కూడా ఇన్ని పోస్ట్ రావండి. ఒక AE రిక్రూట్మెంట్ తీసుకుంటే మనకి 300 కన్నా ఎక్కువ ఉండదు. Group 1 తీసుకోండి, గ్రూప్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎనీ ఎగ్జామ్ చూసుకుంటే ఇన్ని వేకెన్సీస్ అనేది ఏ ఎగ్జామ్లో మనకి రావు, ఓన్లీ JLMలోనే పాసిబుల్ అవుతుంది. సో క్లియర్? సో ఎన్ని వేకెన్సీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 2000 to 3500 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్లియర్? దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే ఒక డైలమాలో ఉన్నారు స్టూడెంట్స్. నోటిఫికేషన్ వస్తుందా రావట్లేదా? ఫర్ షూర్గా నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడైనా రావచ్చు. మీరు యుద్ధానికి ప్రిపేర్ అయినప్పుడు ఎప్పుడు వస్తే ఏమవుతుందండి? ఎప్పుడైనా రాయొచ్చు ఎగ్జామ్. సో యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ద ఎగ్జామ్. సో క్లియర్? ఎందుకనంటే సో JLMకి కావాల్సింది క్వాలిఫికేషన్ ఏంటండి? ITI క్వాలిఫికేషన్ ఉంటే యూ క్యాన్ అప్లై ఫర్ ద JLM అండ్ యూ క్యాన్ రైట్ ద ఎగ్జామ్. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక బీటెక్ అయిన స్టూడెంట్ AE ఎగ్జామ్ అయితే ఎలిజిబుల్ అవుతారు. ఎస్ ఆర్ నాట్? దీనికి ఎంత సిలబస్ ఉందో ఫర్ ద సేమ్ JLM కూడా అంతే సిలబస్ ఉందండి. నియర్లీ ద సిలబస్ మీకు 12 సబ్జెక్ట్స్ ఉన్నాయి, దగ్గర 12 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఫర్ ద AE ఆల్సో వీ హ్యావ్ ద 12 సబ్జెక్ట్స్. అంటే 12 సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఎంత టైం పడుతుందో ఒకసారి మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది చూసుకోండి ఒకసారి. సో క్లియర్? సో నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు, బట్ యూ షుడ్ బి రెడీ. ఒక 2-3 monthsలో అయినా రావచ్చు, 4 monthsలో అయినా నోటిఫికేషన్ అయితే రావచ్చు ఫ్రమ్ ద తెలంగాణ గవర్నమెంట్. బట్ రైట్ నో తెలంగాణ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి రెడీగా ఉంది. డ్యూ టు సమ్ రీజన్స్ లైక్ ఎలక్షన్స్ ఆర్ సంథింగ్ రీజన్స్ వల్ల డిలే అవుతుంది. బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఒక JLM పోస్ట్ భర్తీ చేయాలి అని అంటే కంపల్సరీ ఒక ఎలక్ట్రికల్ స్టూడెంట్ అయి ఉండాలి. అదే గ్రూప్స్ పోస్ట్ అయితే ఎవరినైనా, డిగ్రీ క్యాండిడేట్ అయినా, బీటెక్ అయినా ఎవరైనా మనం రీప్లేస్ చేయొచ్చు. బట్ JLM పోస్ట్ని అలా మనం రీప్లేస్ చేయలేం. బట్ దీస్ ఆర్ ద ఎమర్జెన్సీ పోస్ట్ అండి. దీస్ ఆర్ ద మోస్ట్ ఎమర్జెన్సీ పోస్ట్. అండ్ ఇప్పుడు మనకి చూసుకుంటే చాలా క్రిసిస్లో ఉన్నాము, నీడ్ ఆఫ్ AEs అండ్ JLMs. ఎందుకంటే ఫర్ సపోజ్ చూసుకుంటే ఒక సబ్స్టేషన్లో
ఆర్ 2 సబ్‌స్టేషన్‌లు కలిపి ఒక ఏఈ మాత్రమే ఉన్నారంట. ఈవెన్ జేఎల్ఎం కూడా క్రైసిస్ కూడా అలానే ఉంది. యెస్ ఆర్ నాట్? యెస్. సో, అందుకోసం ఫస్ట్ మనకు రిలీజ్ అయ్యే నోటిఫికేషన్ ఏదైతే ఉంది అనంటే అది జేఎల్ఎం నోటిఫికేషనే. అది కూడా హ్యూజ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్‌తో మనం జేఎల్ఎం నోటిఫికేషన్‌ని చూడబోతున్నాము. వి ఆర్ గోయింగ్ టు హ్యావ్ దట్ నోటిఫికేషన్. సో, క్లియర్? మరి నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు అని చెప్పాను కదా! మరి దీన్ని ప్రిపేర్ అవ్వాలంటే మినిమమ్ టు మినిమమ్ మనకి 2-3 మంత్స్ అయితే పడుతుంది. క్లియర్? కొంతమంది జాబ్ చేసే వాళ్ళుంటారు. కొంతమంది దీనిపైనే కంప్లీట్‌గా ఫోకస్ చేసే వాళ్ళుంటారు. యెస్ ఆర్ నాట్? యెస్. సో, మేము రోహిత్స్ జేఎల్ఎం అకాడమీ ఎక్స్‌క్లూజివ్‌గా జేఎల్ఎం యాస్పిరెంట్స్ కోసం ఒక కోర్స్‌ని లాంచ్ చేయబోతున్నాము. దట్ ఈస్ జేఎల్ఎంస్ కోర్స్. అండ్ ఆ కోర్స్ ఆఫర్ వచ్చేసి 2000 రూపీస్‌తో మేము కోర్స్‌ని లాంచ్ చేయబోతున్నాము. అండ్ వీఆర్ గివింగ్ ఎ బ్యూటిఫుల్ ఆఫర్ ఫర్ యూ. ఎర్లీ బర్డ్ ఆఫర్ ఇస్తున్నాము. అదేంటి అనంటే 50% ఆఫ్‌తో మేము ఎర్లీ బర్డ్ ఆఫర్ అయితే ఇస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ వి ఎస్పెషల్లీ రోహిత్ జేఎల్ఎం అకాడమీలో ఏంటి అనంటే సిలబస్ అనేది మనకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాటజీ ఏంటి, అట్ ద సేమ్ టైం ఎలాంటి క్వశ్చన్స్ అంటే ట్రెండ్ ప్రకారమే మనం ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వాలండి. ఎప్పుడో 2019లో 23లో ఎగ్జామ్ క్వశ్చన్ ఇలా ఇచ్చాడు కదా! 25లో కూడా ఇలా ఇస్తాడు అన్నది నో, దట్ ఈస్ అబ్సల్యూట్‌లీ రాంగ్. సో, బేస్డ్ ఆన్ ద ట్రెండ్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అయితే ఇచ్చేవాడు. క్లియర్? ఎలా ఇచ్చేవాడు అంటే ఫారడేస్ లా ట్రాన్స్ఫార్మర్ దేనిపైన, ఏ లా పైన, ఏ ప్రిన్సిపల్ పైన అయ్యేది అని ఇచ్చేవాడు. ఇప్పుడు అలా ఇవ్వడండి. స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇస్తాడు. అంటే బేస్డ్ ఆన్ ద ట్రెండ్. సో, మేము ట్రెండ్‌ని బేస్ చేసుకొని కంప్లీట్‌గా కోర్స్‌ని అయితే లాంచ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఇంతకుముందు కాన్సెప్ట్ తెలిసినా తెలియకపోయినా బై హార్ట్ చేసుంటే కొంతమందికి ఆన్సర్స్ వచ్చాయి. ఇప్పుడు అలా కాదు. కాన్సెప్ట్స్ కంప్లీట్‌గా తెలిస్తేనే మనం ఆన్సర్ చేయగలం. అదెలా అంటే కాన్సెప్ట్స్ తెలిస్తే అది ఏది రైటా, ఏది రాంగా అనేది ఆబ్వియస్‌గా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఎగ్జామినర్ ఏం చేస్తున్నాడంటే ఏది రాంగ్ స్టేట్మెంట్స్ అని అడుగుతున్నాడు. అంటే మీరు కాన్సెప్ట్ పైన ఎంత పట్టు ఉండాలి మీకు. యెస్. సో, దాట్స్ వై వి ఆర్ హియర్. రోహిత్ జేఎల్ఎం అకాడమీ అనేది ఎక్స్‌క్లూజివ్‌గా మీకోసం ఉంది. కంప్లీట్‌లీ వి వర్క్ ఫర్ యూ. ఆన్ ద ట్రెండ్ బేస్డ్ మేము వర్క్ చేస్తాము. ఎలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడు, ఎలా చదవాలి, ఎలా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉంటుంది, ఎంతవరకు చదవాలి అనేది ప్రతిదీ మేము మీకు రికార్డెడ్ క్లాసెస్‌లో కంప్లీట్‌గా చెప్తాము. అండ్ వీ హ్యావ్ డన్ దట్. సో, ఒకవేళ మనం సిలబస్ చూస్తే సీ ద సిలబస్. ఇది టీఎస్ సిలబస్ అండి. దిస్ ఈస్ ఐ థింక్ 2023లో ఇచ్చిన సిలబస్ ఇది జేఎల్ఎం సిలబస్. ఇప్పుడు కూడా అదే సిలబస్ ఉంటుంది. సిలబస్‌లో ఎటువంటి మార్పు అనేది ఉండదు. అండ్ మోర్ ఓవర్ జేఎల్ఎం స్టూడెంట్‌కి వచ్చేసి 80 మార్క్స్‌తో ఉంటుంది. 65 వచ్చేసి మనకి కోర్ ఉంటుంది. 15 మార్క్స్ వచ్చేసి నాన్ టెక్నికల్ ఉంటుంది. కోర్ అంటే కంప్లీట్‌లీ రిలేటెడ్ టు ఎలక్ట్రికల్ ఉంటుంది. 65 మార్క్స్ అండ్ 15 మార్క్స్ నాన్ టెక్నికల్ ఉంటుంది. అర్థం చేసుకోండి. 65 మార్క్స్ ఒక టెక్నికల్ ఉంది అని అంటే మీరు ఎంతవరకు యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద సిలబస్ అనేది చూడాలి. ఎందుకంటే మీకు కూడా చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది. 12 సబ్జెక్ట్స్ ఉంటాయి. 12 సబ్జెక్ట్స్‌లో ప్రతి ఏఈ వాళ్ళకి ఎంతవరకే సిలబస్ ఉందో సేమ్ మీకు కూడా అంతే సిలబస్ ఉంది. సో, ఒకసారి సిలబస్ చూస్తే మీకు ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఫండమెంటల్స్ ఉంటుంది ఫస్ట్ చాప్టర్. అండ్ ద సెకండ్ వచ్చేసి బ్యాటరీస్ ఉంటాయి, మ్యాగ్నెటిజం. సో, క్లియర్? ఈ 3 యూనిట్స్ నుంచి మనకి దగ్గర 10-15 మార్క్స్ అనేవి వస్తాయి. 10-15 మార్క్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ. దీంట్లో మీరు ఏ సబ్జెక్ట్ వదిలేదైతే ఏది లేదు. ఎందుకంటే ఫండమెంటల్స్ తెలియకుండా మీరు ఇవన్నీ చదివినా కూడా వేస్ట్. మీకు ఏది అర్థం కాదు. సో, ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, స్టార్ డెల్టా, కిర్చాఫ్స్ లా ఇవన్నీ చదివితేనే నెక్స్ట్ మనం మెషిన్స్‌లో గాని ఎలా అప్లై చేయాలి, పవర్ సిస్టమ్స్‌ని ఎలా చదవాలి, బ్యాటరీస్ ఇవన్నీ, మ్యాగ్నెటిజం ఇవన్నీ తెలుస్తాయండి. సో, ఈ మ్యాగ్నెటిజం తెలియాలి అనంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ అనేది కంపల్సరీ చదవాలి. ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ తెలియకపోతే మ్యాగ్నెటిజం రాదు. సో, క్లియర్? సో, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేది చదవాలి కంపల్సరీ. ఏదైతే టాపిక్ వదిలేస్తామో అదే ఎగ్జామినర్ ఇస్తున్నాడు. యెస్ ఆర్ నాట్? సో, అందుకే అన్ని టాపిక్స్ మనం చదవాలి. సో, ఎక్స్‌క్లూజివ్‌గా మేమేం చేస్తామనంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ ద బెస్ట్ పీపీటీ మెథడ్‌లో కూడా చెప్తాము. బెస్ట్ విజువలైజ్డ్ మెథడ్‌లో మేము క్లాసెస్ అనేవి రికార్డ్ చేయడం జరిగింది. యూ క్యాన్ పర్చేస్ ఇన్ ద రోహిత్ జేఎల్ఎం అకాడమీ. నెక్స్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ అండి.
ఇది చాలా ఇంపార్టెంట్. మెషిన్స్లో మొత్తం మనం ఇదే డీల్ చేస్తాము. అట్ ద సేమ్ టైం మ్యాగ్నెటిజంలో కూడా మనం ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ అనేది చూస్తాము. నెక్స్ట్ బేసిక్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్, కాంపోనెంట్స్, బేసిక్ ఎలక్ట్రానిక్స్, రెక్టిఫైర్స్, ఇన్వర్టర్స్, పవర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ చూస్తాము కొన్ని. సో దాని రిలేటెడ్ 5th యూనిట్. అండ్ 6th ఈస్ డీసీ మెషిన్స్. డీసీ మెషిన్స్, ట్రాన్స్ఫార్మర్స్, ఏసీ మెషిన్స్. ఈ ఏసీ మెషిన్స్ లోనే మనకి 2 ఇచ్చారండి. ఒకటి ఇండక్షన్ మెషిన్, ద అదర్ ఈస్ సింక్రోనస్ మెషిన్. ఈ 2 కంబైన్ చేసి మనం ఏసీ మెషిన్స్ లో ఇచ్చాము. సో క్లియర్. నెక్స్ట్ మెజర్మెంట్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ దీంట్లో కూడా మీకు ఇల్యూమినేషన్ కాన్సెప్ట్స్ ఇచ్చారు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఇల్యూమినేషన్ నుంచే మీకు 2 to 3 మార్క్స్ వస్తాయి. వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఇల్యూమినేషన్. సో క్లియర్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ ఇచ్చారు, ట్రాన్స్మిషన్ టిఎండి, అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్. అంటే ఇవి జనరేషన్లో వస్తాయి. జనరేషన్లో మనం రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, 2 ఎనర్జీ సోర్సెస్ గురించి మాట్లాడతాం. సో దట్ దిస్ ఈస్ ద పవర్ సిస్టమ్. అండ్ ద నెక్స్ట్ సో 10 సబ్జెక్ట్స్ అండ్ ఆల్సో 15 మార్క్స్ వచ్చేసి కంప్లీట్లీ నాన్ టెక్నికల్. అండ్ 15 మార్క్స్లో తెలంగాణ గురించి, దాని యొక్క హెరిటేజ్, కల్చర్, ఆర్ట్స్ ఇవన్నీ చదవాలి. అండ్ తెలంగాణ మూవ్మెంట్, దాని యొక్క హిస్టరీ, అట్ ద సేమ్ టైం న్యూమరికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్, ఇవన్నీ 15 మార్క్స్ ఉంటాయి. బట్ ఈక్వల్గా మీరు 65 మార్క్స్కి ఎంత ప్రయారిటీ ఇస్తారో 15 మార్క్స్ కూడా అంతే ఇవ్వాలి. అండ్ ఈ 65 మార్క్స్ అనేవి ప్రిపేర్ అవ్వడానికి నియర్లీ మీకు 2 to 3 మంత్స్ అయితే పడుతుందండి. 2 to 3 మంత్స్. అండ్ మీకు ఎలా అంటే ఎలక్ట్రికల్కి ఎలా ఉంటుందంటే, ఇవాళ చదువుతాము బాగానే ఉంటుంది, రేపు గుర్తుంటుంది, 3rd డే కూడా గుర్తుంటుంది. బట్ 3rd డే తర్వాత ఒక 4 days తర్వాత మనం బుక్ ఓపెన్ చేయకపోతే ఏమవుతుందంటే, ఆ నెక్స్ట్ సపోజ్ మండేకి స్టార్ట్ చేసి మధ్యలో 4 days మేము వదిలేసాము చదవడం, బట్ నెక్స్ట్ మండే బుక్ ఓపెన్ చేయండి, ఎలక్ట్రికల్ ఏమీ గుర్తుండదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎలక్ట్రికల్. సో అప్పుడు ఏం చేయాలి మనం? కంటిన్యూస్ రివిజన్ అనేది చేయాలి. సో క్లియర్. సో ఆ కంటిన్యూషన్ రివిజన్ ఎలా చేయాలి, అట్ ద సేమ్ టైం క్లాసెస్ ఏదైతే క్లాసెస్ ఉంటాయో అవి ఈజీగా ఎలా అర్థం చేసుకోవాలి, కాన్సెప్ట్స్ని కూడా అదంతా మేము చాలా సింప్లిఫైడ్ మేనర్లో మేము క్లాసెస్ అనేది రికార్డ్ చేయడం జరిగింది. సో క్లియర్. సో మై సిన్సియర్ అడ్వైస్ టు ఆల్ ద JLM ఆస్పిరెంట్స్ ఈస్ దట్ మీరు డీమోటివేట్ అవ్వకండి. క్లియర్. డీమోటివేట్ అయ్యి డీఎనర్జైజ్ అవ్వద్దు. నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు. మీరు రెడీగా ఉంటే నోటిఫికేషన్ ఎప్పుడొస్తే ఏమవుతుందండి, ఎగ్జామ్ రాయడానికి కావాల్సింది ఫైనల్గా ఏంటి? జాబ్ కావాలి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని ఎవరు అడగరు. సొసైటీలో ఏం జరుగుతుంది అని అంటే, మన చుట్టూ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని ఎవరు అడగరు. మీకు ఒకవేళ 80కి 65 మార్క్స్ వచ్చాయి, మీకు జాబ్ రాకపోయినా ఎవరు ఏమి అడగరు. అదే మీకు 65 మార్క్స్ జాబ్ వచ్చిందంటే అబ్బాయికో అమ్మాయికో జాబ్ వచ్చింది అని అంటారు. ఎస్ ఆర్ నాట్? ఎస్. సో ఏంటి అని అంటే, డీమోటివేట్ అస్సలు అవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీమోటివేట్ అవ్వద్దు. వేరే వాళ్ళు చెప్పిన మాటలు ఏమి వినొద్దు. అరే చదవకురా, ఇది అది చెప్తుంటారు. దట్ ఈస్ జనరల్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టూడెంట్స్. బట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్ట్రగుల్ అయ్యే కన్నా, నోటిఫికేషన్ వచ్చే ముందు మనం స్ట్రగుల్ అయితే చాలా హ్యాపీ రిజల్ట్స్ అనేది వస్తాయని మై పర్సనల్ ఒపీనియన్ టు యూ ఆల్. క్లియర్. ఇది కంప్లీట్ చేయడానికి కూడా మనకి సిలబస్, నాకు తెలిసి నోటిఫికేషన్ వస్తే 45 days ఇస్తాడండి, అంతకు మించి ఇవ్వడు. అంటే మీరు ఆల్రెడీ రివైజ్ చేసి ఉంటే, ఒకవేళ ఈ 45 daysలో మళ్ళీ దాన్ని బ్రష్అప్ చేసుకునే ప్రాసెస్లో ఉన్నారనుకోండి, యు ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ద టాప్ లిస్ట్. ఎస్ ఆర్ నాట్? సో డీమోటివేట్ అస్సలు అవ్వద్దు. నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు, చెప్పలేము. 15 daysలో రావచ్చా, 1 monthలో రావచ్చా, 2 monthsలో అయినా రావచ్చు, 3 monthsలో అయినా రావచ్చు. బట్ నోటిఫికేషన్ ఇస్ దేర్ షూర్ ఇన్ ద తెలంగాణ గవర్నమెంట్. కంపల్సరీ 4 organizations కలిపి మనకు ఒక సింగిల్ సిట్ నోటిఫికేషన్ ఇస్తున్నారు. దట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్. అంటే సింగిల్ ఎగ్జామ్కి ఒకసారి ప్రిపేర్ అయితే సరిపోతుంది కదా. సో దట్ ఈస్ వాట్. అండ్ సిలబస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ అంటే మీరు ఇంట్రెస్టెడ్గా కాన్సెప్ట్స్ నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. బట్ రివిజన్ చేయడానికి ఫర్ షూర్గా టైం పడుతుంది అండి ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్కి. సో ఈ ప్రాసెస్ మరి ఎలా రివిజన్ చేయాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి, ఎలా క్లాసెస్ వినాలి, అట్ ద సేమ్ టైం విన్న క్లాసెస్ని ఎలా రివైజ్ చేసుకోవాలి, ప్రతిదీ మేము రోహిత్ JLM అకాడమీ ఈజ్ దేర్ ఫర్ యూ ఎక్స్క్లూజివ్లీ ఫర్ గైడింగ్ యూ. వీఆర్ హియర్. సో క్లియర్. సో
చెప్పాను కదా ఆల్రెడీ వీఆర్ ప్రొవైడింగ్ ఎ ఫీ ఆఫ్ 2000, బట్ ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద మేము 50% ఆఫ్ ఇస్తున్నాము. అట్ ద సేమ్ టైమ్ యూ క్యాన్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ద నెంబర్ విల్ బి స్క్రోల్డ్ ఇన్ బిలో ద channel, so you can contact them. They will give all the details to you. So my dear JLM aspirants, be strong, be motivated, and త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది. అట్ ద సేమ్ టైం మీ మైండ్ని డైవర్ట్ చేయకుండా ఒక స్టెబిలైజ్డ్గా పెట్టుకొని ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. బికాస్ ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి అని అంటే మనకి పేషెన్స్ లెవెల్ ఎక్కువ కావాలి. అట్ ది సేమ్ టైం మైండ్ స్టెబిలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ మైండ్ స్టెబిలైజేషన్ అండ్ ద కాన్స్టెంట్గా ఎలా ఉంచుకోవాలి అనేది మేము రోహిత్ JLM అకాడమీ ఈజ్ దేర్ ఫర్ యూ ఎక్స్క్లూజివ్లీ. సో విత్ దిస్ వీఆర్ కన్క్లూడింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.